టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉన్న కాంబినేషన్ లో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ ఒకటి. గతంలో త్రివిక్రమ్ రచయితగా వెంకీతో కలిసి పనిచేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచాయి. వాటిలోని కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని అభిమానులు దశాబ్దాలుగా కోరుకున్నారు. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 అనే ఆకర్షణీయమైన టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. సినీ ప్రముఖులు ప్రశంసలు అందుకుంటుంది. ఈ మూవీ వెంకటేష్ కు 77వ చిత్రం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్ లోని ప్రముఖ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కథాంశం కుటుంబ విలువలతో కూడిన భావోద్వేగాలను, ఉత్కంఠభరితమైన యాక్షన్ ను మేళవిస్తుందని తెలుస్తోంది. షూటింగ్ ను చకచకా పూర్తి చేసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. టైటిల్, పోస్టర్ రెండూ కూడా మంచి హోమ్లీ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. ఈ సినిమాతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన ఆ సెంటిమెంట్ ను కొనసాగించారని చెప్పొచ్చు. గతంలో ఆయన తీసిన అతడు, అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురంలో, అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ ఆ లేదా ఆ అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు వెంకీతో చేస్తున్న చిత్రానికి ఆదర్శ కుటుంబం అని పేరు పెట్టడం కూడా ఆ సెంటిమెంట్ కొనసాగింపుగానే భావిస్తున్నాయి సినీ వర్గాలు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టిని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా ఇటీవల అనిమల్ సినిమాతో సంచలనం సృష్టించిన హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు పరిశీలనలో ఉంది. సినీ పరిశ్రమలో వెంకటేష్ కు ఉన్న నిలకడైన అప్పీల్ ను, ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశారు.